సభకు నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కవిరాస్ వరల్డ్. హాయ్ గైస్. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి గేట్ చెక్ ఇన్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు. అదేంటంటే మన పిల్లలకి మనం స్ట్రాలర్స్ కానీ కార్ సీట్స్ కానీ వేరే సిటీకి క్యారీ చేయాలి, లేకపోతే టూర్కి వెళ్తున్నప్పుడు క్యారీ చేయాలి అంటే మనకి ఇండియాలో ఉన్న అన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కే ఇస్తున్నాయి. ఇవి ఎక్స్ట్రా లగేజ్ కిందనే తీసుకుంటారు వాళ్ళు, మన లగేజ్లో ఇంక్లూడ్ చేయరు. సో ఆ గేట్ చెక్ ఇన్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఫస్ట్ బోర్డింగ్ పాస్ ఇచ్చేసి చెక్ ఇన్ లగేజ్ తీసేసుకుంటారు కదా, అక్కడ తీసుకోరు దీన్ని. తర్వాత మనం నార్మల్గా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గేట్ ఇస్తారు కదా, మనకి వెయిట్ చేయాల్సిన గేట్ 5, 10 ఏదో ఒకటి, అక్కడ బోర్డింగ్ పాస్ని స్కాన్ చేస్తారు వాళ్ళు. అక్కడ నుండి మనం ఎయిర్క్రాఫ్ట్కి వెళ్ళాలి. సో ఆ బోర్డింగ్ పాస్ స్కాన్ చేసే దగ్గర మనం చెప్పాలి, మేము ఇట్లా స్ట్రాలర్ చెక్ ఇన్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్తే వాళ్ళు మనకి ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్తో పాటు ఒక ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్ని స్ట్రాలర్కి తగిలిచ్చేస్తారు వాళ్ళే. ఈ స్లిప్ మన దగ్గర ఉంటుంది, రిఫరెన్స్ స్లిప్ అనేది. సో ఒకసారి ఇది అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ ఎయిర్క్రాఫ్ట్ దగ్గరికి తీసుకెళ్ళిపోవచ్చు స్ట్రాలర్ని. ఎయిర్క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా డోర్ ముందు గ్రౌండ్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళకి ఈ టోకెన్ చూపించేసి, మన దగ్గర ఉన్న టోకెన్ చూపించి, మన బోర్డింగ్ పాసెస్ చూపించి ఈ స్ట్రాలర్ ఫోల్డ్ చేసి ఇచ్చేయడమే. ఓన్లీ ఫోల్డబుల్ స్ట్రాలర్సే తీసుకుంటారు వాళ్ళు. అండ్ పిల్లల కార్ సీట్స్, లేకపోతే ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వీల్ చైర్స్ అలాంటివి తీసుకుంటారు. సో అక్కడ మనం గేట్ చెక్ ఇన్లోకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుని, మళ్ళీ మనం ఫ్లైట్ దిగిన తర్వాత మనకి బ్యాగేజ్ క్లెయిమ్ ఉంటుంది కదా, ప్రతి ఎయిర్పోర్ట్లో మన బ్యాగేజ్ క్లెయిమ్ బెల్ట్ ఉంటుంది కదా, దాని దగ్గర మనం ఏదైతే బుక్ చేసుకున్నామో ఎయిర్లైన్స్ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మనకిచ్చిన టోకెన్ చూపిస్తే వాళ్ళు మనకి ఇట్లా వేరే సర్వీస్ పర్సన్ ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చి సపరేట్గా ఇస్తారు స్ట్రాలర్స్ కానీ కార్ సీట్స్ కానీ. అండ్ ఒకవేళ కార్ సీట్స్ కానీ లేకపోతే ఏమన్నా కొంచెం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కొంతమందివి, అలాంటివి కానీ ఇట్లా స్పెషల్ చెక్ ఇన్లో ఇస్తున్నప్పుడు ర్యాప్ చేయించి ఇవ్వండి. ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి వెళ్తున్నప్పుడు ర్యాప్ చేయించాను, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎందుకులే డబ్బులు బొక్క అని చేయించలేదు. అండ్ స్ట్రాలర్ అది కార్ సీట్ కొంచెం చినిగింది యాక్చువల్గా. సో ఇలాంటి డ్యామేజెస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇట్లా ర్యాప్ చేయించడం బెటరు. ర్యాప్కి వచ్చేసి 600 తీసుకున్నారు కార్ సీట్కి హైదరాబాద్లో అయితే. సో ఒక్కొక్క దగ్గర ఒక్కో కాస్ట్ ఉన్నాయి. నా సజెషన్ అయితే ఏదైనా కొంచెం క్లాతింగ్ లాంటిది ఉన్నా, లేకపోతే ఫ్రజైల్ ఐటమ్ అనిపించినా ర్యాప్ చేయించండి. ఎందుకంటే ఎయిర్లైన్స్ అన్నీ ఫ్రజైల్ స్టిక్కర్ ఉంటుంది కదా, అది డిస్కంటిన్యూ చేశాయి. సో ఇట్లా ర్యాప్ చేపిస్తే అన్న వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే డెలికేట్ వస్తువు అందుకే చేయించారు అని. ఈ ర్యాపింగ్ ఉంది కదా, ఇది ఓన్లీ ఇట్లాంటి వస్తువులకి కాదు, మన సూట్ కేస్కి కూడా చేయించుకోవచ్చు. మనం నార్మల్గా క్యారీ చేస్తాం కదా సూట్ కేసెస్. యాక్చువల్గా కార్తమ్మకి ఒక సూట్ కేస్ బాగా నచ్చి కొనుక్కున్నాడు, ఒక బ్లూ కలర్ది. ఇంకా ఎయిర్లైన్స్ వాళ్ళ గురించి తెలిసిందే కదా, దాన్ని అటు పడేసి మొత్తం దెబ్బలు తగిలినాయి. అయితే మేము అనుకున్నాం అనమాట, ఇంకా నెక్స్ట్ టైం నుంచి సూట్ కేస్ ర్యాప్ చేయించాలి అని. సూట్ కేస్కి అయితే 100 రూపీసే నాకు తెలిసి, నేను ఒకసారి చేయించా. సో మీలో ఎవరన్నా పేరెంట్స్ పిల్లలు స్ట్రాలర్స్తోని కానీ ఇట్లా కార్ సీట్స్తోని కానీ ట్రావెల్ చేయాలి అనుకుంటే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీరు కాదు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నా తీసుకెళ్ళచ్చో తీసుకెళ్ళకూడదు వాళ్ళకి ఈ వీడియో చూపించండి, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సరే మరి ఉంటే అయితే బాయ్. ఏంటి బాయ్ చెప్పాను అయిపోయింది అనుకున్నారా? సబ్స్క్రైబ్ ఎవరు చేస్తారండి?